ఇక డీటెయిల్స్ చూస్తే తెలంగాణను 2047 నాటికి $3 ట్రిలియన్ ఆర్థిక వ్యవస్థగా తీర్చిదిద్దాలనేదే ప్రభుత్వ సంకల్పమని అన్నారు మంత్రి శ్రీధర్ బాబు. ఈ లక్ష్య సాధనలో పాలు పంచుకోవాలని యుఏఈ పారిశ్రామికవేత్తలను మంత్రి కోరారు. హెచ్ఐసిసిలో యుఏఈ రాష్ట్ర ప్రభుత్వం సంయుక్తంగా ఇన్వెస్టోపియా గ్లోబల్ పేరిట నిర్వహించిన అంతర్జాతీయ పెట్టుబడుల సదస్సును ఆయన లాంఛనంగా ప్రారంభించారు. కోవిడ్ కాలంలో నిరసనకు సంబంధించి నమోదైన కేసులో నాంపల్లి కోర్టులో విచారణకు హాజరయ్యారు మంత్రి సీతక్క. 10,000తో 2 షూరిటీలు కోర్టులో దాఖలు చేశారు మంత్రి సీతక్క తరపు లాయర్. విచారణకు ఆగస్టు 13కు వాయిదా వేసింది నాంపల్లి ప్రజాప్రతినిధుల కోర్టు. కరోనా వ్యాధిని ఆరోగ్యశ్రీలో చేర్చాలని ఇందిరా పార్క్ వద్ద ఏప్రిల్ 2021లో తాను దీక్ష చేపట్టానని, తాము ఎలాంటి తప్పు చేయలేదని చెప్పుకొచ్చారు మంత్రి సీతక్క. కోర్టుల మీద పూర్తి విశ్వాసం ఉందని, ప్రజల బాధలు చూడలేక నిరసన దీక్ష చేపట్టామన్నారు. మనోరంజన్ కోర్టుకు నేను మన కృష్ణగౌడన్న, అదేవిధంగా నరేందర్ గారు, ఇంకా ఇతర సోదరులందరూ కూడా ఈరోజు అడ్వకేట్స్ మరి నాతో పాటు మిగతా క్లయింట్స్ కూడా హాజరవడం జరిగింది. ఏప్రిల్ 25, 26 రోజులలో పీక్ స్టేజ్ లో కరోనా ఉండే, రాష్ట్ర వ్యాప్తంగా కరోనా తోటి పెద్ద ఎత్తున సఫర్ అవుతున్నటువంటి పేదల కోసం కరోనాను ఆరోగ్యశ్రీలో చేర్చండి అని మేము ఇందిరా పార్క్ దగ్గర ధర్నా చేస్తే, దీక్ష చేస్తే, ఆనాటి బీఆర్ఎస్ ప్రభుత్వం, కేసీఆర్ ప్రభుత్వం ఆనాడు నా మీద మరి ఆనాటి ఎన్ఎస్సీఐ అధ్యక్షుడు ఈనాటి తెలంగాణ రాష్ట్ర గొర్రెల మేకల అభివృద్ధి సహకార సమైక్యలో బర్రెలు, ఆవులను చేర్చాలని పీసీసీ నేతలు చరణ్ కౌశిక్ యాదవ్, లోకేష్ యాదవ్ రైతు కమిషన్ చైర్మన్ కోదండరామరెడ్డిని కలిసి వినతిపత్రం అందజేశారు. అదేవిధంగా ప్రస్తుతం ఉమ్మడి 9 జిల్లాలకే పరిమితమైన సమైక్యలను 33 కొత్త జిల్లాలకు వర్తింపజేయాలని కోరారు. అలాగే నాబార్డు ద్వారా రుణాలు మరింత మెరుగుపడే విధంగా రాష్ట్ర ప్రభుత్వం చొరవ తీసుకోవాలన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం బీఆర్ఎస్ సోషల్ మీడియా కార్యకర్తలపై పెడుతున్న అక్రమ కేసులకు భయపడవద్దని, ప్రతి ఒక్కరికి తనతో పాటు బీఆర్ఎస్ పార్టీ అండగా ఉంటుందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ భరోసా ఇచ్చారు. సోషల్ మీడియాలో ప్రభుత్వంపై తప్పుడు ప్రచారం చేస్తున్న ఆరోపణలపై అరెస్ట్ అయి బెయిల్పై తిరిగి వచ్చిన నల్లబాలును పరామర్శించారు. ఈడీ,
ఐటీ రైడ్ వార్తల్లో వాస్తవం లేదన్నారు మాజీ మంత్రి మల్లారెడ్డి కోడలు ప్రీతిరెడ్డి. ఐటీ అధికారులు సోదాలు చేస్తున్నారని వచ్చిన వార్తలు అవాస్తవమని అన్నారు. 2022లో కాలోజీ యూనివర్సిటీ పీజీ సీట్ల విషయంలో తమ కాలేజీపై వేసిన కేసు విషయంలో వరంగల్ పోలీసులు వచ్చి విచారణలో భాగంగా నోటీసు ఇచ్చారని తెలిపారు. ఉదయం 6 గంటలకు పోలీసులు రావడంతో అందరూ ఐటీ అధికారులు వచ్చినట్లు ప్రచారం జరిగిందని, ఈ విషయంలో తమ యూనివర్సిటీలో అడ్మిషన్ అన్నీ సక్రమంగా జరిగాయని, ఇప్పుడు విద్యార్థుల విషయంలో అవకతవకలు జరగకుండా చూడటంలో మల్లారెడ్డి యూనివర్సిటీ జాగ్రత్తలు తీసుకుంటుందని ప్రీతిరెడ్డి స్పష్టం చేశారు. అన్ని దానికి కనెక్ట్ చేసుకోకుండా దానికి దీనికి ఉంది. ఇది ఎప్పుడో జరిగింది కేసు, ఇప్పుడు కాదు కదా జరిగింది. ఇంకోటి ఈడీకి ఐటీకి ఈ రోజు వచ్చిన దానికి సంబంధం లేదు. అంటే ఈడీ కోసం లోకల్ గవర్నమెంట్, మన ఇక్కడ స్టేట్ గవర్నమెంట్ క్వైరీస్ కోసం వచ్చారు. అంటే వాళ్ళు వెరిఫికేషన్ కోసం వచ్చారు. ఈడీ వాళ్ళు పంపించింది కాదు ఇది. లోకల్ ఇక్కడ వాళ్ళు అప్పుడు కేసు జనరల్గా ఎట్లా ఉంటుందంటే మన ఎఫ్ఐఆర్ చేస్తారు వరంగల్ ఇక్కడ పోలీస్ స్టేషన్లో. అక్కడి నుంచి వాళ్ళు పోలీసు వెరిఫికేషన్ కోసం వచ్చారు. అది ఈ మన స్టేట్ గవర్నమెంట్ సంబంధించింది. మన కాళోజీరావు యూనివర్సిటీ ఉంది కదా, మెడికల్ హెల్త్ సైన్సెస్ యూనివర్సిటీ, దానికి సంబంధించింది ఇది. సో దీనికి ఈడీకి సంబంధం లేదు. అంటే సంబంధం అంటే లింక్ ఉంది, కానీ ఇట్స్ నాట్ ఎనీథింగ్ ఫ్రమ్ సెంట్రల్. సికింద్రాబాద్ కంటోన్మెంట్ బోర్డు పరిధిలోని సీసీ రోడ్డు నిర్మాణ పనులను కంటోన్మెంట్ బోర్డు నామినేటెడ్ మెంబర్ బానుక నర్మదా మల్లికార్జున్ ప్రారంభించారు. 22 లక్షల రూపాయలతో సీసీ రోడ్ల నిర్మాణ పనులను ప్రారంభించారు. బానుక నర్మదా మల్లికార్జునను శాలువాతో ఘనంగా సన్మానించారు స్థానికులు. నియోజకవర్గ అభివృద్ధి కోసం పార్లమెంట్ సభ్యులు ఈటెల రాజేందర్ సహకారంతో మరెన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేపడతామని తెలిపారు. కంటోన్మెంట్లో నెలకొన్న అన్ని సమస్యలను పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. సీసీ రోడ్డు ఇనాగ్రేషన్ చేయడానికి ఇక్కడికి రావడం జరిగింది. దానికి మా భారతీయ జనతా పార్టీ కార్యకర్తలందరం కలిసి, అంటే ఎక్కడ ప్రాబ్లం ఉందో అక్కడ మేము ఉంటామని తెలియజేస్తున్నాం. ప్రతి సమస్యను నా దృష్టికి తీసుకొస్తున్నాం. ఏ వార్డుల మా ప్రెసిడెంట్లు కానీ, కన్వీనర్లు కానీ, భారతీయ జనతా పార్టీ నాయకులందరూ, సీనియర్లు జూనియర్లు అందరూ కలిసి మనం ప్రజలకు మంచిగా మేలు చేసే విధంగా ఉండాలి మేడం అనేసి నన్ను కూడా వాళ్ళు ముందుండి నడిపిస్తున్నారు. వాళ్ళందరికీ నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఈరోజు సుమారుగా 22 లక్షలతో ఈ సీసీ రోడ్డు వేయడం జరుగుతుంది. భారతీయ జనతా పార్టీ తరఫున కంటోన్మెంట్ బోర్డు నిధులతో అని తెలియజేస్తూ, మా ఎంపీ గారు ఇంకా ఇక్కడ ఏమైనా సమస్యలున్నా రాబోయే రోజులలో మా ఎంపీ గారి ఫండ్ కూడా ఏదైనా అవసరం ఉన్నా ఇక్కడ తప్పకుండా మేము వీళ్ళకి యూజ్ చేస్తాం. ఎన్నికల మేనిఫెస్టోలో గౌడ సామాజిక వర్గానికి ఇచ్చిన హామీలను కాంగ్రెస్ ప్రభుత్వం నెరవేర్చాలని కల్లుగీత సంఘాల సమన్వయ కమిటీ విజ్ఞప్తి చేసింది. సోమాజిగూడ ప్రెస్ క్లబ్లో ఏర్పాటు చేసిన సమావేశంలో కమిటీ నాయకులు బాలరాజు గౌడ్, విజయ్ కుమార్ గౌడ్, వెంకన్న గౌడ్ మాట్లాడారు. త్వరలో తీసుకురానున్న ఎక్సైజ్ పాలసీ వైన్స్ టెండర్ల నోటిఫికేషన్లకు ముందే ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీ మేరకు 50% సబ్సిడీతో 25% రిజర్వేషన్లను అమలు చేయాలని డిమాండ్ చేశారు. పార్టీ అధికారంలోకి వచ్చిన వెంటనే గౌళ్ళకి 20% మద్యం షాపుల్లో కేటాయిస్తామని చెప్పేసి మేనిఫెస్టో పెట్టడం జరిగింది. గత టీఆర్ఎస్ ప్రభుత్వము 15% ఇస్తా ఉంది. మేము కాంగ్రెస్ పార్టీ వస్తే 20% బార్లలో, వైన్స్లలో గౌళ్ళకి ఆర్థికంగా నిలదొక్కుకోవడం కోసము, ఆర్థిక చైతన్యం కోసము, వారి వృత్తిని కాపాడడం కోసమే 20% ఇస్తామని చెప్పి మేనిఫెస్టోలో పెట్టింది. అది కూడా గౌళ్ళలో ఉన్న సొసైటీలో ఒక్కొక్క సొసైటీలో 50 నుంచి 100, 200 మంది సభ్యులు దాంట్లో పాల్పంచుకుంటారు. కాబట్టి దాని మీద ఆధారపడి బతుకుతారు. కాబట్టి వారందరికీ పని కల్పించే విధంగా, ఆర్థికంగా నిలుపుకునే విధంగా మేము మేనిఫెస్టో ఏర్పాటు చేస్తూ ఉన్నాం. అందులో భాగంగా అధికారం వచ్చిన 6 నెలల లోపే ఇస్తామని చెప్పి ప్రకటించారు. 20 నెలలు గడుస్తూ ఉన్నది. రేపు అక్టోబర్ 1వ తారీఖు నాడు ఎక్సైజ్ పాలసీ రాబోతూ ఉన్నది. అదేవిధంగా మద్యం షాపులకి టెండర్ నోటిఫికేషన్ కూడా విడుదల చేయబోతా ఉంది. టెండర్ నోటిఫికేషన్ విడుదల చేయడానికి ముందు రిజర్వేషన్ల ప్రక్రియ విడుదల చేసి, గెజిట్ విడుదల చేసిన తర్వాతనే టెండర్ నోటిఫికేషన్కు మధ్యశాలకు వెళ్ళాలని చెప్పి కూడా ఈ సందర్భంగా ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేస్తాం. అదేవిధంగా గౌళ్ళకి ఏదైతే మీరు ప్రభుత్వంలో మేనిఫెస్టోలో పెట్టినట్టుగా ఇచ్చిన హామీలు ఏవైతే ఉన్నాయో, ఇచ్చిన హామీలు అన్నిటి కూడా అమలు చేయమని చెప్పి ఈ సందర్భంగా అన్ని గౌడ సంఘాల పక్షాన ప్రభుత్వాన్ని కోరుతాం. కాంగ్రెస్ పార్టీ అధికారం టీఎన్జీఓ ఆధ్వర్యంలో సంగారెడ్డిలో బోనాల పండుగను ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి రాష్ట్ర అధ్యక్షులు మారం జగదీష్, కార్యదర్శి మహ్మద్ మొజీజ్ హాజరయ్యారు. ప్రభుత్వ తీరుపై టీఎన్జీఓ సంఘ నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు. తమ సమస్యలు పరిష్కరించాలని, లేకపోతే ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని హెచ్చరించారు.
విముక్తి కలగాలనే ఉద్దేశం. ఇది కుల మతాలకు అతీతమైనది బోనాల పండుగ. చాలా మంది తెలియదు. అప్పుడు నిజాం సర్కారు కూడా ఫస్ట్ గోల్కొండ కోటలో ఫస్ట్ బోనం ఎత్తింది తనే అని అప్పుడు చరిత్రకారులు చెప్తుంటారు. కాబట్టి తల్లి అంటే అందరికి తల్లి. ఈ తల్లి మన అందరినీ కాపాడాలి, మన ఉద్యోగులను కాపాడాలి, అలాగే ప్రజలను కాపాడాలి. అంటువ్యాధుల నుంచి విముక్తి కలగాలనే ఉద్దేశంతో ఆ రోజు బోనం ఎత్తిన సంగతి మీ అందరికి తెలుసు. మరి అటువంటి క్రమంలో టీఎన్జిఓ సంఘం కూడా ప్రతి కార్యక్రమాన్ని కుల మతాలకు అతీతంగా పండుగలు జరుపుకోవడం, దాని ద్వారా ప్రభుత్వానికి కూడా ఒక మెసేజ్ కూడా ఇవ్వడం. తల్లిని మనకు ఆరోగ్యంగా చూసుకోవాలంటే ఏముంటుంది, సంతోషంగా చూడాలంటే మనకు వచ్చే జీతభత్యాలు, మన పెండింగ్ బిల్స్, డిఏలు ఫిక్సేషన్ రావాలనే ఉద్దేశంతో తల్లిని అందరూ కోరుకుంటారు. మరి జేఏసీ కూడా నిర్ణయించి ఇంతకుముందే నిర్ణయించాం 26 నాడు జేఏసీ సమావేశంలో ఉంటుంది. మరి అన్ని సమస్యల పరిష్కారం కావాలని ఆ అమ్మవారిని కోరుకుంటూ ప్రభుత్వాన్ని కూడా ఇలా కోరుతున్నాం. మా సమస్యలన్నీ పరిష్కరించాలని ఇలా తల్లి కూడా మాకు సహకరించి ఆయురారోగ్యంతో మా ఉద్యోగులను మా ప్రజలను ఉంచాలని కోరుకుంటున్నాను. వారు మాట్లాడినట్లు అమ్మవారి ఆశీస్సులతోని రాష్ట్ర ప్రభుత్వాన్ని, గౌరవ ముఖ్యమంత్రి గారిని మీ ద్వారా విజ్ఞప్తి చేస్తున్నాం. రాష్ట్ర ప్రభుత్వం కేబినెట్ సబ్ కమిటీ వేసి, ఆఫీసర్ల కమిటీ వేసి రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల సమస్యల పరిష్కారం చేస్తామని మాట ఇచ్చిన తర్వాత నెల అయిపోయినప్పటికి కూడా ఇంకా రాష్ట్ర అధ్యక్షుడిని జేఏసీ చైర్మన్ని పిలిచి మరి అవి ఏ సమస్యల పరిష్కారానికి వచ్చినాయో, ఏం చేస్తున్నారో అన్నది ఇప్పటివరకు కూడా తెలియలేదు. మరి మొన్న రాష్ట్ర అధ్యక్షుడి నాయకత్వంలో గౌరవ పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారిని మంత్రివర్యులను కలవడం జరిగింది. మరి ఆ విషయం కూడా వారు కూడా సబ్ కమిటీ నుంచి ఆ అంశాలు తెప్పిస్తామని చెప్పిండ్రు. రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు మరి డిఏ ఇచ్చిన తర్వాత గౌరవ ముఖ్యమంత్రి గారి పైన ఉన్న నమ్మకంతో, వారిపైన ఉన్న గౌరవంతో రాష్ట్ర అధ్యక్షులు మొత్తం 33 జిల్లాల అధ్యక్ష కార్యదర్శులు, రాష్ట్ర జేఏసీ కూడా సహనంతో ఉన్నాం. కానీ ఇప్పటి వరకు కూడా బిల్స్ పాస్ కాకపోవడం, మెడికల్ బిల్లు పాస్ చేసి చేతులు దులుపుకొని ఇప్పటివరకు జీపీఎఫ్ వాళ్ళు. ఉచిత బస్సు ప్రయాణం విద్యార్థులకు సమస్యగా మారిందని బీఆర్ఎస్పీ విద్యార్థి నాయకులు ఆరోపించారు. గత వారం అల్విన్ కాలనీలో శ్రీజ అనే విద్యార్థి బస్సు ఎక్కుతుండగా కాలుజారి కింద పడింది. కాంగ్రెస్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఉచిత బస్సు వల్ల విద్యార్థులు ఫుట్బోర్డు ప్రయాణం చేసి ప్రాణాలను సైతం కోల్పోతున్నారని మండిపడ్డారు. తగినన్ని ఎక్కువ బస్సులను ఏర్పాటు చేయాలని కూకట్పల్లి డిపో మేనేజర్కు వినతి పత్రం అందజేశారు. కూకట్పల్లి ప్రసాద్ నగర్లో ఉన్న కూకట్పల్లి డిపోకి రావడం జరిగింది. బీఆర్ఎస్ విద్యార్థి విభాగం అందరం కూకట్పల్లిలో ఏదైతే మొన్న ఒక 1 వీక్ బ్యాక్ ఇన్సిడెంట్ జరిగింది. శ్రీజ అనే స్టూడెంట్ ఆల్విన్ కాలనీ చౌరస్తాలో బస్సు ఎక్కుతూ కాలు జారి కింద పడిపోయి అనంతరం అక్కడక్కడనే మృతి జరగడం జరిగింది. ఎందుకంటే ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ఏదైతే ఉందో ఫ్రీ బస్ పెట్టింది, కానీ ప్రజలని కానీ విద్యార్థులు కానీ ఎట్లా వెళ్తున్నారని పట్టించుకోవడం లేదు. మార్నింగ్ టైం కాలేజెస్ నుంచి ఎప్పుడైనా ఏవైతే కాలేజెస్ ఉన్నాయో మార్నింగ్ 8:30 వరకు కాలేజ్ ఎట్టి పరిస్థితులు ఉండాలని మేనేజ్మెంట్ ప్రెషర్ ఉంటుంది వాళ్ళ మీద. అదేవిధంగా ఈ సాయంత్రం వాళ్ళకి 5 గంటలకు ఎట్టి పరిస్థితుల్లో కాలేజీలో వదిలేస్తారని కూడా అది గత కొన్ని సంవత్సరాల నుంచి వస్తుంది. కానీ ఈడ బస్సు సర్వీస్ మాత్రం ఏ విధంగా ఎక్కువ లేదు. పిల్లలు పొద్దున చూసినట్టయితే ఫుట్బాల్ మీద ఎక్కి కాలేజెస్కి వెళ్తున్నారు. సాయంత్రం నుంచి ఇంటికి వెళ్ళే టైంకి విద్యార్థులు బస్సులెక్కి వెళ్ళడంతో అది సాయంత్రం 7 గంటలకు 8 గంటలకు ఇంటికి వెళ్తున్నారు. ఇంట్లో కూడా వాళ్ళకి ఇబ్బందికరంగా ఉంది. మేనేజర్ గారి వాళ్ళ హైయర్ అథారిటీతో మాట్లాడి బస్ సర్వీస్ పెంచమని చెప్పి రిక్వెస్ట్ చేస్తారు. హైదరాబాద్ ఓయూలో రమేష్ గౌడ్ ఆధ్వర్యంలో మాజీ మంత్రి కేటీఆర్ జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకల్లో బీఆర్ఎస్పీ రాష్ట్ర అధ్యక్షులు గెల్లు శ్రీనివాస్ యాదవ్, తుంగా బాలు పాల్గొన్నారు. అనంతరం విద్యార్థులకు పోటీ పరీక్షల పుస్తకాలను పంపిణీ చేశారు. ఆదర్శ రాష్ట్ర సమితి వర్కింగ్ ప్రెసిడెంట్, తెలంగాణ యువతకు ఆదర్శప్రాయుడు. గతంలో తెలంగాణ ఐటీ రంగాన్ని భారతదేశంలోనే హైదరాబాద్ అవుతుంది, తెలంగాణ ప్రాంతాన్ని అవుతుంది, దేశవ్యాప్తంగా కూడా చాలా గొప్పగా అభివృద్ధి చేసిన నాయకుడు కేటీఆర్ గారు. మరి వారి జన్మదిన సందర్భంగా ఈరోజు ఉస్మానియా యూనివర్సిటీలో పోటీ పరీక్షల పుస్తకాలు పంపిణీ చేసినాము, కేక్ చేసినాము. చాలా పెద్ద ఎత్తున ఈ ప్రోగ్రాం అన్ని చేసినాము. ఈ రోజు ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థుల పక్షాన కేటీఆర్ గారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. అదేవిధంగా ఏదైతే ఈ తెలంగాణ రాష్ట్రంలో యువతకు, విద్యార్థి నిరుద్యోగులకు గత 2 సంవత్సరాల కాలంలో 20 నెలల కాలంలో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి
పూర్తిగా విద్యార్థుల హక్కులు అయితేంది, విద్యార్థుల సమస్యలు అయితేంది పూర్తిగా పట్టించుకోవడం లేదు. విద్యార్థులు పూర్తిగా గాలిగా వదిలేసిన సందర్భాన్ని మనం చూసినాం. ఈ ప్రభుత్వం కూడా ఇలాంటి పద్ధతి మార్చుకోవాలి. లేని పక్షంలో కూడా మేము పెద్ద ఎత్తున పోరాటం చేస్తామని తెలియజేస్తూ, అదేవిధంగా మా విద్యార్థుల పక్షాన ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థుల పక్షాన కూడా కేటీఆర్ గారికి మరొకసారి జన్మదిన తెలియజేస్తా ఉన్నాం. బీఆర్ఎస్ ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ తెలంగాణను అభివృద్ధి చేసిన ఐటీ రంగంలో కానీ ఉపాధి రంగంలో చాలా అభివృద్ధి చేసిన కేటీఆర్ గారి జన్మదినాన్ని ఇవాళ బీఆర్ఎస్ ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా మా విద్యార్థి శ్రేణులు నిర్వహిస్తూ ఉన్నారు. ఇవాళ ఉస్మానియా విశ్వవిద్యాలయంలో బీఆర్ఎస్ రాష్ట్ర కార్యదర్శి రమేష్ గౌడ్ ఆధ్వర్యంలో ఇవాళ పెద్ద ఎత్తున ఇక్కడ ముక్కల పంపిణీ కేక్ కటింగ్ కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా కూడా అందరూ ఇవాళ గుర్తు చేసుకుంటూ ఉన్నారు. కేటీఆర్ గారు పరిశ్రమల శాఖ మంత్రిగా ఉన్నప్పుడు ఇవాళ జాతీయ అంతర్జాతీయ స్థాయి కంపెనీలు ఇవాళ హైదరాబాద్కి వచ్చి ఇక్కడ ఉపాధి కల్పించే అవకాశం. మేడ్చల్ జిల్లాలో కేటీఆర్ బర్త్డే వేడుకలను బీఆర్ఎస్ నాయకులు ఘనంగా నిర్వహించారు. పట్టణంలోని జయశంకర్ చౌరస్తా వద్ద మాజీ కో ఆప్షన్ సభ్యుడు ఆకిటి నవీన్ రెడ్డి ఆధ్వర్యంలో కేక్ కట్ చేసి విశేష తెలిపారు. రానున్న రోజుల్లో కేటీఆర్ ఉన్నత పదవులను అధిరోహించాలని కోరుకుంటున్నట్లు నాయకులు తెలిపారు. చౌరస్తాలో 4.5 కోట్ల తెలంగాణ ముద్దుబిడ్డ బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారి జన్మదిన వేడుక ఘనంగా జరుపుకుంటున్నాం. మరి ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా మరి ప్రతి వాడలో, ప్రతి గల్లీలో, ప్రతి మండలంలో, ప్రతి జిల్లాలో కూడా ఆయన బర్త్డే ఎంతో ఘనంగా జరుపుకుంటారు. ఆయన కేటీఆర్ గారు ఇంకా ఎన్నో బర్త్డేలు చేసుకోవాలని ముందు కోరుకుంటూ మనము రాష్ట్రాన్ని మళ్ళా కూడా వచ్చే ఎన్నికల్లో మన బీఆర్ఎస్ ప్రభుత్వం ఖచ్చితంగా వస్తుంది, ఫామ్ అవుతుంది. ఎవ్వరు కూడా బీఆర్ఎస్ పార్టీ నాయకులు కానీ కార్యకర్తలు కానీ ఎవరు కూడా దిగులు చెందకుండా మన అవతల పార్టీ కానీ ఇతర అక్కడిక్కడ గొడవ ఉండకుండా డైరెక్ట్ చెప్తున్నా ముఖాముఖిగా ఇదే పార్టీలో ఉండాలి. మనం వచ్చేది మళ్ళా మన గవర్నమెంట్ కాబట్టి తెలియజేస్తున్నాను. కేటీఆర్ గారికి ఇంకా కూడా ఎంతో ఆయుష్ ఉండాలని కోరుకుంటున్నాను. జై తెలంగాణ. 49వ పుట్టినరోజు జరుపుకుంటున్న మా పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కల్లపుల్ల తారక రామారావు గారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ మేడ్చల్ బీఆర్ఎస్ నాయకులు అందరం ఈరోజు జయశంకర్ సార్ చౌరస్తాలో ఘనంగా కేక్ కట్ చేసి జన్మదిన సంబరాలు జరుపుకోవడం జరిగింది. మా పార్టీ నాయకులు అందరూ చాలా మంచిగా పార్టిసిపేట్ చేసి ఈ పార్టీని ఇంకా ముందుకు తీసుకెళ్లి రాబోయే స్థానిక సంస్థలలో గట్టిగా పోరాడి మా పార్టీ విజయం వైపు అందరం చేస్తామని తెలియజేసుకుంటున్నాం. హైదరాబాద్ ఓయూలో బీఆర్ఎస్ నాయకుడు నాగారం ప్రశాంత్ ఆధ్వర్యంలో మాజీ మంత్రి కేటీఆర్ జన్మదిన వేడుకలు ఘనంగా జరిగాయి. వేడుకల్లో మాజీ ఎమ్మెల్యే గాదిరి కిషోర్, గెల్లు శ్రీనివాస్ యాదవ్ పాల్గొన్నారు. విద్యార్థులకు పోటీ పరీక్షల పుస్తకాలతో పాటు గొడుగులను పంపిణీ చేశారు. ఎన్ని అక్రమ కేసులు పెట్టినా కాంగ్రెస్ ఇచ్చిన హామీలు నెరవేర్చే వరకు బీఆర్ఎస్ పోరాటం కొనసాగుతుందని గాదిరి కిషోర్ తెలిపారు. తెలంగాణ రాష్ట్రానికి జరుగుతున్నటువంటి అన్యాయం పట్ల ఈరోజు ఐక్య విద్యార్థి సంఘాలతో సమావేశం నిర్వహించడం జరిగింది. తక్షణమే బనకచెర్ల ప్రాజెక్టును నిలిపివేయాలని చెప్పేసి మేము ఐక్య విద్యార్థి సంఘాలుగా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. లేని పక్షంలో అన్ని విద్యార్థి సంఘాలు కలుపుకొని పెద్ద ఎత్తున ఉద్యమిస్తామని చెప్పి తెలియజేస్తూ ఇంత మంచి కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి విద్యార్థులకు, మీడియా మిత్రులకి అందరికీ పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తా ఉన్నాం. రాష్ట్రంలో బనకచెర్ల ప్రాజెక్టు కట్టి మరి రైతుల పట్ల మరణ శాసనం రాయదలుచుకున్న వారు రేవంత్ రెడ్డి ఖబర్దార్ అని చెప్పేసి ఉస్మానియా యూనివర్సిటీ ఐక్య విద్యార్థి సంఘాలుగా మేము హెచ్చరిస్తూ ఉన్నాం. రాష్ట్రంలో ఇప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా వాళ్ళు కట్టినటువంటి ప్రాజెక్టులే తక్కువ. ఆంధ్ర ప్రాంతం వాళ్ళు ఆంధ్రాకు సంబంధించినటువంటి సీఎంలు ఇక్కడ కట్టినటువంటి ప్రాజెక్టులే తక్కువ. అట్లాంటిది మళ్ళొక 200 టీఎంసీలు ఇక్కడ దోపిడీ చేస్తామని చెప్పేసి బనకచెర్ల ప్రాజెక్టు కడతామని దానికి నువ్వు అంగీకారం తెలిపి రావడం సిగ్గుచేటు. ఈ రాష్ట్రంలో కేసీఆర్ గారు ముఖ్యమంత్రి 10 సంవత్సరాలు గడిచిన సందర్భంలో కాళేశ్వరం ప్రాజెక్టు కట్టి మరి 6 సంవత్సరాల లోపలనే 35 లక్షల ఎకరాలకు నీళ్ళు ఇచ్చినటువంటి ఘనత మరి బీఆర్ఎస్ పార్టీ కేసీఆర్ గారిది. 35 లక్షల ఎకరాల ఆయకట్టుకు నీరు అందించాడు కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా. అది ఒక పిల్లర్ దగ్గర కుంగిందని చెప్పేసి దానికి వాటరు ఇప్పటి వరకు కూడా ఇవ్వకుండా మరి నార్త్ తెలంగాణ ప్రాంతాన్ని ఎడారిగా మార్చేటువంటి కుట్ర ఈ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు చేస్తూ ఉన్నారు. అదేవిధంగా మరి అప్పటి ప్రభుత్వానికి ఇప్పటి ప్రభుత్వానికి నీళ్ల మీద ఉన్నటువంటి శ్రద్ధ ఇట్లాంటిదో ఈ బనకచెర్ల ప్రాజెక్టుకి మీరు సంగారెడ్డి జిల్లా రామచంద్రాపురం జిల్లా పరిషత్ హైస్కూల్లో మాజీ మంత్రి కేటీఆర్ జన్మదిన వేడుకలు ఘనంగా జరిగాయి. పటాన్చెరు నియోజకవర్గం బీఆర్ఎస్ కన్వీనర్ ఆదర్శ్ రెడ్డి ఆధ్వర్యంలో విద్యార్థుల మధ్య కేక్ కట్ చేసి సంబరాలు చేసుకున్నారు. 10వ తరగతి ఫలితాల్లో ప్రతిభ కనబరిచిన 33 మంది విద్యార్థులకు నగదును కార్పొరేటర్ సింధు ఆదర్శ్ రెడ్డి అందజేశారు.
అలాగే సింధు ఆదర్శ్ రెడ్డి గారి కేటీఆర్ గారి బర్త్డే సందర్భంగా కూడా ఈ భూమి ఆకాశం ట్రస్ట్ ద్వారా ఇదంతా గిఫ్ట్ స్మైల్. మరి వారు కూడా ఏంటంటే నా పుట్టినరోజు ఎవరైనా వారికి ఒక స్మైల్ గిఫ్ట్ అంటే వాళ్ళకి ఏదన్నా ఇచ్చి వాళ్ళ బాధ ఏదైనా ఉంటే అది తీర్చే విధంగా మీరందరూ కూడా పని చేయండి అని చెప్పి కార్యకర్తలందరికీ దిశానిర్దేశం చేసిండ్రు. అందుకే ఇవాళ పెట్టుకొని ఇవాళ ఈ కార్యక్రమం చేస్తున్నందుకు నిజంగా చాలా సంతోషంగా ఉందని చెప్పి తెలియజేస్తూ మాకు ఈ అవకాశం ఇచ్చిన రామచంద్రపూర్ పాఠశాల మా సారు మాకు కావాలంటూ బోరున విలపించారు ముక్తాపూర్ విద్యార్థులు. సంగారెడ్డి జిల్లా నారాయణఖేడ్ నియోజకవర్గంలోని ముక్తాపూర్లో తమ పాఠశాల ఉపాధ్యాయుడి బదిలీపై విద్యార్థులు కంటతడి పెట్టుకున్నారు. ఇరక్పల్లి పాఠశాలకు బదిలీ చేయడంతో విద్యార్థులు భావోద్వేగానికి లోనయ్యారు. మమ్మల్ని విడిచి వెళ్లుతంటూ పట్టుకొని విద్యార్థులు బోరున ఏడ్చేశారు. పోయినసారి 30 పిల్లలు ఉంటుంది, ఈసారి 75 పిల్లలు అయ్యారు. అయినా రికార్డు మీద ఆయన సార్ మంచిగా అని చెప్పి మరి దాని గురించి మేము మాట్లాడుతున్నాము. మేము అందరికీ ధర్నా చేస్తున్నాము. రోడ్కి వచ్చి మెయిన్ రోడ్కి వచ్చి ధర్నా చేస్తున్నాము. మేము సార్లో కూడా మేము అడుగుతూ ఉన్నాం. మా ముఖటప్పుడు సార్లు ఎంత కిందకుండికి మాకు స్కూలు ఇప్పుడు బాగా పైన చేసి ఉండంటే మేము అడుగుతూ ఉన్నాం. అదే మాట మేము ఇప్పుడు ధర్నా పెట్టడానికి అదే మాట అదే సార్ కావాలి, మాకు అదే సారు కావాలి. మేము ఇప్పుడు మా సారు ఎక్కడ పోకూడదు. మా సార్ మాకు కావాలి. మాకు సార్ వచ్చి 1 ఇయర్ అయింది, కానీ మా స్కూల్లో ఎంతో అభివృద్ధి చేసిండ్రు. ఇంతకుముందు అభివృద్ధి అనేది లేకుంటే మా స్కూల్లో. అదేవిధంగా పోయినసారి మా పిల్లలు కూడా ప్రైవేట్ స్కూల్కి వెళ్ళేవారు. ఈ సార్ వచ్చి మాకు అందరికీ పోయినసారి 30 ఉన్న సంఖ్యకు ప్రైవేట్ స్కూల్ నుంచి మరియు గవర్నమెంట్. వికారాబాద్ జిల్లా పూడూరు మండలం మన్నెగూడలో గంజాయి కలకలం రేపింది. గంజాయి తరలిస్తున్నారన్న పక్కా సమాచారంతో పోలీసులు వాహనాల తనిఖీలు చేపట్టారు. మన్నెగూడ సమీపంలోని ఎన్కేపల్లి వద్ద కారులో గంజాయి తరలిస్తున్న 3 యువకులు పట్టుబడగా వారిలో ఒకరు పరారైనట్లు పోలీసులు తెలిపారు. నిందితుల నుండి 1 కేజీకి పైగా గంజాయి స్వాధీనం చేసుకున్నారు. కర్ణాటక రాష్ట్రం బీదర్ నుంచి పెద్ద మొత్తంలో తెచ్చి చిన్న చిన్న ప్యాకెట్లుగా చేసి గంజాయి విక్రయిస్తున్నట్లు తమ విచారణలో తేలిందని పరిగి డీఎస్పీ శ్రీనివాస్ తెలిపారు. ఒక నమ్మదగిన సమాచారం మేరకు మేము వెహికల్ చెకింగ్ చేస్తుండగా చెనగముల ఎస్ఐ గారు వాళ్ళ సిబ్బందితో పాటుగా ఎన్కేపల్లి ఏరియాలో వెహికల్ చెకింగ్ చేస్తుండగా ఒక కారు, అందులో 3 వ్యక్తులు అనుమానాస్పదంగా రావడం జరిగింది. వాళ్ళని చెక్ చేస్తున్న క్రమంలో ఒక వ్యక్తి పారిపోవడం,